అందరికీ నమస్తే। ఈ వీడియోలో వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళది ఈ రోజు అంటే 24 to 2024 జరిగిండే ఎగ్జామ్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జామినేషన్ ది క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము। ఇది 60 మార్క్స్ పేపర్। సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి అని ఉంటాయి। ప్రతి సెక్షన్ లో 2 క్వశ్చన్స్ ఉంటాయి। ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటుంది, అంటే ప్రతి క్వశ్చన్ కి చాయిస్ అన్నమాట। మీరు ఓన్ గా రాయొచ్చు। ఒకసారి ఎలా ఉంది అన్నది క్వశ్చన్స్ అయితే ఒకసారి చూడండి। లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేసిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది। ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేసుకోండి। ఫస్ట్ చూడండి, గివ్ 2 స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఇన్ డీటెయిల్ ఫ్రమ్ యువర్ రీజియన్ వేర్ man nature conflict has badly affected the surroundings. Write your assessment of the problem and give suggestions to deal with it. అంటే క్వశ్చన్ పేపర్ తెలుగులోనూ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ లోనూ కూడా ఉంటుంది। ఆన్సర్ మీ ఇష్టం, తెలుగులో అయినా రాయొచ్చు, ఇంగ్లీష్ లో అయినా రాయొచ్చు, కంపల్సరీ ఇదైతే। అంటే ఈ ఎగ్జామ్ 2 ఉదాహరణలతో మీ ప్రాంతంలో మనిషి మరియు ప్రకృతి సంఘర్షణల వల్ల పర్యావరణం ఎలా దెబ్బతినిందో వివరించండి। మీ ఉద్దేశంలో ఈ సమస్యలు ఏమిటి, వాటికి పరిష్కారం ఏమిటి? లేదంటే ఈ క్వశ్చన్ చూడండి, వాట్ స్టెప్స్ హ్యావ్ యూ పర్సనల్లీ టేకెన్ టు రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్? Was it difficult to you? Change your habit. Narrate your experience giving step-by-step details about how you were successful in adopting an eco-friendly habit. ఇప్పుడు చూడండి, సెకండ్ క్వశ్చన్ అనేది కొంచెం అంటే డైలీ మనం డే టు డే ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కి చాలా దగ్గరగా ఉన్నట్టుంది। అంటే మీ సొంత మాటల్లో రాయొచ్చు, అంటే ఇక్కడ కూడా రాయొచ్చు। ఇది ఇంకా కొంచెం ఈజీగా అనిపిస్తుంది। అంటే ఇప్పుడు చూడండి, మీరు ప్లాస్టిక్ వినియోగాన్ని ఎలా తగ్గించుకుంటున్నారు? ఈ మార్పు మీకు కష్టతరమైందా? మీ అనుభవాన్ని వివరంగా అంచెలంచెలుగా జరిగిన సంఘటనల ద్వారా వివరించండి। మనకు మామూలుగా ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ వాడడం చాలా అలవాటు అయిపోయింది కదా, దాన్ని తగ్గించాలంటే దానికి మీరు తీసుకునే చర్యలు, ఈ వేరే ఈ నారతో వచ్చే సంచులు అన్నీ ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేయడము, ఈ ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గిస్తున్నారు, ఇవన్నీ మీరు సొంతంగా మీరు ఫేస్ చేసిన కొన్ని సొంత మాటల్లో రాసినా కూడా సరిపోతుంది। దీన్ని పర్టికులర్ గా చూడరు। సెక్షన్ బి లో చూద్దాం, డిడ్ యూ నో అబౌట్ ది ఇండస్ట్రీ అగ్రికల్చర్ లింకేజ్ బిఫోర్ గ్రీన్ రెవల్యూషన్ హ్యాపెండ్? మచ్ బిఫోర్ యు వర్ బార్న్. ట్రై అండ్ ఫౌండ్ అవుట్ యాజ్ మెనీ డీటెయిల్స్ అబౌట్ ఇట్ as possible from your family members. Find out from them what change came about in your area because of green revolution. అంటే పరిశ్రమలకి వ్యవసాయానికి ఉన్న అనుబంధం గానీ అనుసంధానం గానీ మీకు తెలుసా? మీరు పుట్టక ముందే మన దేశంలో హరిత విప్లవం వచ్చింది, దాని గురించి మీ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోండి। అలాగే హరిత విప్లవం తెచ్చిన మార్పుల గురించి తెలపండి అని అడుగుతున్నారు। లేదంటే దీనికి చాయిస్ గా, హూ ఈజ్ పూర్ పర్సన్ అకార్డింగ్ టు యూ? Why do you think we have so many poor people in our country? Give your suggestions on steps needed to reduce poverty among our people. దీనికంటే ఇది చాలా జనరలిస్టిక్ గా ఉంది చూడండి। మీ దృష్టిలో పేదవారు అంటే ఎవరు? మన దేశంలో ఇంతమంది నిరుపేదలు ఉండడానికి కారణం ఏమిటి? పేదరికాన్ని అరికట్టడానికి మీరు కొన్ని సలహాలు ఇవ్వండి అని అడుగుతున్నారు। చూడండి, మీ ఆన్సర్ అనేది మీ సొంత మాటల్లో రాయొచ్చు, చెప్పలేము, ఎందుకంటే మీరే రేపటికి సంబంధించి భావి భారత పౌరులు। మీ సలహాలు సూచనలు తీసుకునే ఏమైనా స్టెప్స్ అంటే గవర్నమెంట్స్ మీ సలహాలు సూచనలు తీసుకొని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చేమో, చెప్పలేము। అంటే ఒక్కొక్కరు ఒపీనియన్ ఒకలాగా ఉంటుంది, చాలా నీట్ గా రాసే వాళ్ళు ఉంటారు, మీ ఒపీనియన్స్ కూడా తీసుకోవడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది। నెక్స్ట్ సెక్షన్ సి చూడండి, హౌ డస్ ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్? వాట్ ఆర్ ద అప్లయన్సెస్ whose use by us has harmed the ozone layer? How can we protect the ozone layer? ఓజోన్ పొర మనల్ని ఎట్లా కాపాడుతుంది? మనం వాడే ఎలాంటి వస్తువులు, మనం ఏం చేస్తే ఓజోన్ పొర నాశనం కాకోకుండా కాపాడగలుగుతాం అని అడుగుతున్నారు। నెక్స్ట్ వచ్చేసి దానికి చాయిస్ గా, డ్రాట్స్ ఆర్ ఏ రిజల్ట్ ఆఫ్ హ్యూమన్ నెగ్లెక్ట్ ఇన్ కన్జర్వింగ్ వాటర్. డూ యూ అగ్రీ? గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ రీసెంట్ డ్రాట్. ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ బిహైండ్ ఇట్. నీళ్ళని సక్రమంగా వాడుకొని ఫలితమే కరువు. అవునా? మన రాష్ట్రంలో ఇంతకు ముందు వచ్చిన కరువు, దాని కారణాన్ని, ఫలితాలని ఉదాహరణతో వివరించండి అని అంటున్నారు। ఇక్కడేమో ఓజోన్ పొర మనం మామూలుగా డే టు డే యూజ్ చేస్తే ఈ ఫ్రిడ్జులు కానీ, వెహికల్స్ కానీ, ఏసీలు కానీ ఇవన్నీ వాడడం వలన ఏ విధంగా ఈ ఓజోన్ పొర క్షీణిస్తుంది రాయొచ్చు, దానికి సంబంధించి రెమెడీస్ కూడా రాయొచ్చు। నెక్స్ట్ ఇక్కడేమో ఇప్పుడు మామూలుగానే
ఈ ఇయర్ మొత్తం వర్షాలు లేక ఆల్రెడీ నీళ్లు తగ్గిపోయినాయి. ఇంకా సమ్మర్ వస్తుంది, ఇంకా చాలా కష్టంగా ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు డే టు డే జరిగే సంఘటనలు, అవి దాంట్లో గురించి రాసేయచ్చు. నెక్స్ట్ సెక్షన్ డి చూడండి, లాస్ట్ ది. హౌ డస్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ అఫెక్ట్ అవర్ సీస్ అండ్ ఓషియన్స్? డూ యూ నో అబౌట్ ఏ రీసెంట్ ఆయిల్ స్పిల్ ఇన్సిడెంట్? వేర్ వాజ్ ఇట్? సముద్రాలు అలాగే మహాసముద్రాల్లో చమురు రవాణా ఎలాంటి ప్రభావాలను చూపుతుంది? సముద్రాల్లో ఓడల్లో నుంచి రవాణాలో చమురు ఒలికిపోవడం వలన ఇంతకుముందు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, వివరాలు రాయండి అని అడుగుతున్నారు. లాస్ట్ క్వశ్చన్, లిస్ట్ అవుట్ ద స్టెప్స్ యూ హ్యావ్ పర్సనల్లీ టేకెన్ టు సేవ్ ఎనర్జీ ఇన్ కాలేజ్ అండ్ అట్ హోమ్. మేక్ ఎ లిస్ట్ ఆఫ్ 10 ఈవెంట్స్ ఆర్ అకేషన్స్ వేర్ వీ కుడ్ సేవ్ ఎలక్ట్రిసిటీ, ఎక్స్ప్లెయినింగ్ హౌ వీ కుడ్ డూ దట్. మీ కాలేజ్లో కానీ ఇంట్లో కానీ కరెంటు వాడకాన్ని తగ్గించి పొదుపు చేయడానికి మీరు చేస్తున్న పనులు ఏంటి, ఒక జాబితా తయారు చేయండి. కరెంటు వాడకం తగ్గించడానికి ఏమైనా 10 సూచనలు రాయండి, అలాగే ఎట్లా తగ్గించవచ్చో వివరించండి అని అడుగుతున్నారు. మనం మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడే మనం ఒక రూమ్లో ఉంటే ఇంకొక రూమ్లో వేస్ట్గా ఫ్యాన్ తిరుగుతున్న, టీవీ ఆన్లో ఉన్న మనం ఆఫ్ చేయడము, లేదంటే ఏదైనా హీటర్ మోటార్ వేసినప్పుడు కరెక్ట్గా టైంకి ఆఫ్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. అలాగే కాలేజ్లో కూడా ఇలాంటి విషయాలను మీరు నీట్గా రాస్తే సరిపోతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 3lokia6600. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.